కలిసి ఒకసారి కావాలిలో 3-4 యాక్టివిటీస్ చూస్తాము. పర్టికులర్లీ సెల్ఫీ పాయింట్ చాలా ఆల్మోస్ట్ 6 నెలల నుంచి రెడీ చేసుకుని లాస్ట్ ఇండిపెండెన్స్ డే దగ్గర ఉన్న టైంలో కంప్లీట్ చేయడం జరిగింది. ఆ రోజే వస్తాం అనుకున్నాం, కానీ విషయాల వలన రాలేకపోయాను. సో అది ఖచ్చితంగా 1-2 సార్లు షిఫ్ట్ అయినా కానీ ఖచ్చితంగా వస్తా అనుకుని ఈరోజు సెకండ్ సార్లు అయినా ఎమ్మెల్యే గారితో మాట్లాడుకోవాలి. చాలా సంతోషం, చాలా బాగా వచ్చినాయి ఇలాంటివి సెల్ఫీ పాయింట్స్ కానీ కొద్దిగా ఐకానిక్ లొకేషన్స్ మనకు జిల్లాలో మెయిన్ సిటీస్లో ఉన్నదిలో అయితే ఖచ్చితంగా జనాలకి ఈవినింగ్ టైము ఏదైనా మార్నింగ్ టైము స్పెండ్ చేయడానికి లొకేషన్స్ జరుగుతాయి. ఆ ఒక్క ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు కూడా లోకల్గా మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు అదేవిధంగా ఆర్డీఓ గారితో మాట్లాడుకొని చాలా పార్కులు కూడా డెవలప్ చేస్తామని చెప్పడం కూడా జరిగినాయి. దానికి అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి పూర్తి సపోర్ట్ మనం ఇస్తాము. మన దగ్గర ఏదైనా ఫండ్ ఉన్న ఖర్చు ఉన్నట్లయితే డిఎంఎఫ్ కానీ లేదంటే నరేగా ఫండ్స్లో నుంచి కానీ అలాంటివి సపోర్ట్ చేయండి. అర్బన్ ఏరియాలో మనకు నరేగా వాడుకోవడానికి ఉన్నాయి, కానీ ఊళ్ళో ఏం దగ్గరైనా అవసరం ఉన్న చోట్లన్నింటిలో కూడా దానికి సపోర్ట్ ఇస్తామని తెలియజేస్తాం. కొద్దిమంది మాత్రమే సేవ చేయాలనేటువంటి తపన ఉన్నటువంటి వ్యక్తులు ఉంటారు. అందులో భాగమే గౌరవ కలెక్టర్ శ్రీ ఆనంద్ గారు. నెల్లూరు జిల్లా వాస్తవులు కాకపోయినా వృత్తి ధర్మంలో తాను ఇక్కడ కలెక్టర్గా వచ్చిన నిరంతరం కూడా నెల్లూరు జిల్లా అభివృద్ధి చెందాలి, ఇండస్ట్రియల్గా బాగా అభివృద్ధి చెందాలి అంటే రాజు మంచివాడైతే ఆ రాజ్యం కూడా సుభిక్షంగా ఉంటుంది. ఎందుకంటే మన నెల్లూరు జిల్లాకి రాజు మన కలెక్టర్. ఆయన వచ్చిన వేళ విశేషం సోమశల నిండా నీళ్ళు వచ్చినాయి. అంటే ప్రకృతి కూడా ఒక మంచి వ్యక్తి పరిపాలించేటప్పుడు ఆటోమేటిక్ గా ప్రకృతి కూడా పులకిస్తుంది. ఆ పులకింతే ఈరోజు మన ప్రాంతంలో సస్యశ్యామలంగా ఈరోజు పంటలు పండుతున్నాయి, అందరూ ఆనందంగా ఉన్నారు. ఇంకా ఇంకొక మెట్టు ముందుకు వచ్చి మన కలెక్టర్ గారు కావుల మీద ఎనలేని మమకారాన్ని పెంచుకున్నారు. ఎందుకంటే రామాయపట్నం పోర్టు వస్తుంది అంటే దానికి కళ తెచ్చేటువంటి ఇండస్ట్రీలు రావటంలో నిజంగా నేను సార్కి శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను సార్. నేను మీకు చాలా సందర్భాల్లో మీటింగ్ లో చెప్పా, బీపీసీఎల్ కంపెనీ అంటూ వస్తే అది కలెక్టర్ గారి వల్లే వస్తుంది. ఆయన ఇచ్చిన ప్రెజెంటేషన్ సీఎం గారికి బాగా నచ్చింది, అందుకనే మీకు 5 నెలల నాడు చెప్పా అందరికి తొందరలో ఒక ఇండస్ట్రీస్ వస్తుంది కలెక్టర్ గారి వల్ల అని. అది నిజంగా నెరవేరిందంటే ఈ రోజు మనకు అందరం కూడా ముఖ్యమంత్రికి ధన్యవాదాలు చెబుతూ ముఖ్యంగా కలెక్టర్ గారికి మన అందరం కూడా అభినందనలు తెలియజేయాలి సార్. అందుకోసమే ఆయన ఒక్కసారి మన కావల్లో తీసుకొస్తే ఇంకా ఎక్కువ పనులు జరిగింది. ఎందుకంటే మంచివాడు రాముడు నడిస్తే ఆ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలమైందంట. అలాగే కలెక్టర్ గారు కూడా మన ప్రాంతానికి వస్తే ఇంకా ఈ ప్రాంతం ఇంకా బాగా అభివృద్ధి చెందుతుంది అనేటువంటి దానికి సార్ని తీసుకురావాలంటాం. అయితే అనుకోని కారణాలు జరిగినప్పటికీ కూడా మొన్న డేట్ ఫిక్స్ చేసాం. లాస్ట్ మూమెంట్ లో ప్రోగ్రామ్ పోస్ట్ పోయినప్పుడు నెక్స్ట్ వీక్ తప్పకుండా వస్తున్నారు. నేను అడగడానికి ఆలోచిస్తున్న సారే గుర్తు చేసి తప్పకుండా వస్తున్నారు. ఈరోజు సెలవైనప్పటికీ కూడా ఆయన వచ్చినందుకు ఆయనకు ప్రత్యేకంగా ఈరోజు ధన్యవాదాలు తెలియజేస్తూ పిహెచ్సి ఈ వెంగళరామనగర్ వాసులందరి కళ చాలా సంవత్సరాలుగా ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్న తరుణంలో ఈ రోజు ఈ పిహెచ్సి సెంటర్ ని సార్ చేతుల మీదుగా మనం ఓపెన్ చేసుకున్నాం. ఇంకొకటి ఈ ప్రాంతంలో ఎక్కువ మంది ముస్లింస్ నివసించేటువంటి ప్రాంతంలో మొన్నటి రోజు నేను కమిషనర్ ఇక్కడికి వచ్చినప్పుడు ఆ షాదీ మంజిల్ చూసిన వెంటనే నిజంగా అదే ఒక గ్రేట్ పర్సనాలిటీ. అంటే అడిగా సార్ని, సార్ ఇట్లా నాకంటే రాత్రే ఈ షాదీ మందికి 30 లక్షల రూపాయలు సార్ శాంక్షన్ చేసి ఈ రోజు మా ఊరికి వచ్చారు. ఇట్లా సార్ ప్రతి నెల రావాలని వస్తూ కొంత మా నిధులు మా కావలి ప్రాంతానికి తీసుకురావాలని, వారి చల్లని నీడలో మా కావలి ప్రజలు మా కావలి ప్రాంతం అభివృద్ధి చెందాలని, ఈ ప్రాంతం ఇండస్ట్రియల్ ప్రగతికి నోచుకుంటే మన ప్రాంతంలో ఉన్నటువంటి అందరూ కూడా ఉద్యోగాలు రూపకల్పన రాబోతుంది, మన ప్రాంతం అంతా అభివృద్ధి చెందబోతుంది. దానికి ప్రధానంగా మన జీవితాంతం మనం కాదు, మన బిడ్డలు కాదు, మన బిడ్డల ముదిమనములు కూడా తీర్చుకోవాల్సిన వ్యక్తి, ఏకైక వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. నిజంగా ఈ రోజు ఆయన ఒక పక్క దామారం దగ్గర ఎయిర్పోర్ట్, ఇంకొక పక్క రామాయపట్నం, అదేవిధంగా తూర్పు వైపున జుబల్దిని ఫిషింగ్ హార్బర్, ఇన్ని కలగలిపితే ఈ రోజు ఈ ప్రాంతం అభివృద్ధి చెందడానికి
కోతబెట్ట దూరంలో కావలి ఉంది. దానికి నాకు అదృష్టం కొద్ది డైనమిక్ ఆ అధికారులు అందరూ కూడా కావల్లో ఉన్నారు. వాళ్ళందరి ప్రోత్సాహంతో నిజంగా మీరు అందరూ అంటుంటారు భలే చేస్తున్నాను, నేను కాదు, నా అనుకున్నటువంటి టీం అటువంటి వాళ్ళు అదృష్టం కొద్ది దొరికారు. నాకు ఎప్పుడైనా కలెక్టర్ గారు అడగగానే ఏదైనా సపోర్ట్ ఇచ్చే అధికారులు ఉండబట్టే మనం ఈ కావాలని అభివృద్ధి చేసుకోగలుగుతున్నాం. మరొక్కసారి ప్రభుత్వ అధికారులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ కలెక్టర్ గారికి మా కావలి ఎప్పుడు మీ సొంత గ్రామంగా భావించండి అని చెప్పి మనసారా మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటా. థ్యాంక్ యూ. కలెక్టర్ ఈరోజు అంటే ఒక 2 సార్లు వస్తామనుకొని రాలేకపోయాము. అంతే కాబట్టి ఖచ్చితంగా ఈసారి వస్తామని చెప్పి ఎమ్మెల్యే గారు మాట మీద ఇక్కడ రావడం జరిగింది. చాలా సంతోషము. ఒక 2-3 ప్రోగ్రాంలు అటెండ్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఇనాగ్రేషన్ దానికి ముందు ఐ లవ్ కావాలి ఆ ఒక లొకేషన్ కూడా చూడడం జరిగింది. ఎమ్మెల్యే గారు చాలా మంచి మాటలు చెప్పారు. దీంట్లో నా ఎఫర్ట్ చాలా తక్కువనే, ఎందుకంటే మీ అందరికీ కూడా తెలుసు పెద్ద ఒక ఇండస్ట్రీ మన జిల్లాలో రావాలంటే దానికి రకరకాల రీజన్స్ ఉంటాయి. స్టేట్ గవర్నమెంట్ సబ్సిడీస్ కానీ, ఆనరబుల్ సీఎం గారి డైరెక్షన్స్ కానీ, అదేవిధంగా డిపార్ట్మెంట్ స్టేట్ లెవెల్లో ఉన్న డిపార్ట్మెంట్ సపోర్ట్ కానీ. సో నా ఒకటే ఒక కోరిక ఏంటంటే మనకు అంత పెద్ద ఇండస్ట్రీ మన జిల్లాలో దగ్గర అంటే ఒక 20-25 కిలోమీటర్ల దూరంలో రాబోతున్నాము. సో దాన్ని అడ్వాంటేజ్ ఖచ్చితంగా మనం వాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మన చుట్టుపక్కల ఉన్న ఏరియాస్లో స్కిల్ అంటే ఇప్పుడు కాలేజీలో వెళ్ళిన పిల్లలు కానీ, లేదంటే 10th, 11th, 12th క్లాసెస్ చదివిన పిల్లలు కానీ ఖచ్చితంగా స్కిల్లింగ్ మీద ఫోకస్ పెట్టినది అయితే నేను బీపీసీఎల్ కావచ్చు, లేదంటే అక్కడ సోలార్ ఇండస్ట్రీస్ కానీ అలాంటివి చాలా రావడానికి అవకాశాలు ఉన్నాయి. మాకు రామాయపట్నం పోర్టు దగ్గరే ఉన్నాయి. సో అవన్నీ కూడా వాడుకొని జాబ్స్ పెంచుకోవడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. ఆనరబుల్ ఎమ్మెల్యే గారు కూడా సపోర్ట్తో మనం ఖచ్చితంగా ఆ ఒక్క దిశలో ముందుకు వెళ్తామని అనుకున్నాను. అదేవిధంగా ఈ ల్యాండ్ అక్విజిషన్ కూడా మనకు చాలా చేయాల్సిన అవసరం అయితే ఉంది. అది కూడా పీస్ఫుల్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరినీ సమన్వయం చేసుకొని చేసి ముందుకు తీసుకెళ్తామని అనుకున్నాము. సో అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారాలు. ఈనాటి ఇందిరమ్మ కాలనీ వాసులతోటి మమేకం కావాలి, వాళ్ళతో కలిసి కొంచెం మాట్లాడాలి, వాళ్ళ సాధక బాధకాలు తెలుసుకోవాలి. ఎప్పటి నుంచో అపరిష్కృతంగా ఉన్నటువంటి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని అనుకున్న తరుణంలో మన రాష్ట్ర మంత్రివర్యులు నారాయణ గారి సారథ్యంలో ఇటీవల కాలంలో నోడా చైర్మన్ వచ్చిన కోటారెడ్డి గారి శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో కావలికి ఒక 3 కోట్ల రూపాయల నిధులు ఇవ్వడం, ఆ నిధులలో భాగంగా ఇందిరమ్మ కాలనీ వాసులు 2008లో ఈ కాలనీ ఏర్పాటు చేస్తే నాటి నుంచి నేటి వరకు కూడా టౌన్ లోకి ఎటు పోవాలన్నా కూడా రోడ్డు సౌకర్యం లేక, కాలనీలు ఇచ్చినా కూడా ఇల్లు కట్టుకోక, టౌన్ లో రెంట్లు కడుతూ ఇక్కడ ఇల్లు పోద్దని భయంతో 7 కొద్ది రోజులు నివసిస్తూ అన్ని రకాలుగా ప్రజలు సఫర్ అవుతున్నటువంటి విషయాన్ని గత ఎన్నికలప్పుడు మీతో కలిసినప్పుడు నాకు తెలియటం, నాటి నుంచి ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం కూడా పనిచేయటం, అమృత పథకం కింద ఈ ప్రాంతంలో ఇంటింటికి నీటి కుళాయిలు కూడా బిగించే కార్యక్రమాన్ని కూడా నాంది పలకటం, అతి తొందరలోనే ఈ ప్రాంతంలో ఇంటింటికి నీటి సదుపాయం కూడా కల్పించబోతూ ఆ వాటర్ ట్యాంక్ ని కూడా కట్టినటువంటి అన్ని కూడా నిరుపయోగం ఉంటే ఇటీవల కాలంలో వాళ్ళతో రివ్యూ చేసి వాటన్నిటి కూడా ప్రారంభానికి నోచుకునే విధంగా ఈ రోజు మార్పులు చేస్తున్న విషయం మీరు అందరూ కూడా చూస్తున్నారు. అయితే దురదృష్టం, గత పాలకుల యొక్క నిర్లక్ష్యం ఈ ప్రాంతం బాగా వెనకబడిపోయిన పరిస్థితి. అందుకనే నేను ఎలక్షన్ అప్పుడు మీ అందరికీ మాటిచ్చాను, ఈ ప్రాంతంలో తప్పకుండా మీకు మొట్టమొదటి రవాణా సదుపాయం కల్పించే విధంగా మీకు ఏర్పాటు చేస్తారని చెప్పిన మాట కోసం ఈ రోజున ఈ కాలనీలో ఉన్నటువంటి దాదాపు 8,000 కుటుంబాలు బీఈడి కాలేజీ దాకా కావచ్చు, చంద్రబాబు నగర్ కావచ్చు, లేదంటే వినాయక నగర్ కావచ్చు, సాయి నగర్ కావచ్చు, జగనన్న కాలనీ వరకు కూడా ఈరోజు రోడ్డుకి రైల్వే ట్రాక్ కి పరోడ వైపు ఉంటే మీరు పోయేదానికి రోడ్డు లేదు. ప్రైవేట్ పొలాల్లో కూడా మీరు నడిచిపోతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మీకు రవాణా సదుపాయం ఇబ్బంది లేకుండా కలిగించాలి.
ఇటు వెంగళరావు నగర్ పోవాలంటే ఇటు ఇబ్బంది ఉంది, టౌన్ లోకి పోవాలంటే ఇటువైపు ఇబ్బంది ఉంది. దీన్ని అంతటినీ కూడా అనుసంధానం చేస్తూ మీకు ఒక రోడ్డు కానీ నిర్మాణం కానీ చేసినట్లయితే ఇటు తూర్పు హైవే నుంచి రోడ్లకు టౌన్ లోకి పోవడానికి కావచ్చు, ఇటు వెంగళరావు నగర్ పోవడానికి అనుకూలంగా ఉంటుందని ఈ రోజున 1,70,00,000 రూపాయలతో నిధులు మంజూరు చేయించాం. అదేవిధంగా నేను నివసించే మీకు అందరికి కూడా తెలుసు, నేను నివసించే కాలనీలో గుండా మీరందరూ వెళ్ళేటట్టుగా, నా లేఅవుట్ లో గుండా మీరు వెళ్ళేటట్టుగా దారి ఇచ్చినప్పుడు నా కాలనీలో ఉండే వాళ్ళందరూ వచ్చి నిన్ను నమ్ముకొని ఇల్లు కొనుక్కుంటే ఈరోజు అంతమంది నడిస్తే రేత్రింబళ్ళు ఆటోలు బస్సులు లారీలు కార్లు తిరిగితే మేము కట్టుకున్న ఇళ్ళన్నీ కూడా ఇబ్బంది దుమ్ము ధూళితో అవుతుందని నా కాలనీ వాసులందరూ ఇంటికి వచ్చి నా మీద ధర్నా చేసిన నేను అందరికీ చెప్పా. ఒకటి, పేదవాళ్ళు వెనక వైపు నడుస్తున్నారు, వాళ్ళ ఇబ్బందులు చూస్తే మన ఇబ్బందులు కష్టం కాదు, మనందరం త్యాగం చేయకపోతే వాళ్ళు ఈ జీవితకాలం ఇలాగే ఉంటారని చెప్పి వాళ్ళు ఒప్పించి ఈ రోజు నా ఇంటి మీదుగా ఈ రోజున అండర్ పాస్ శాంక్షన్ చేపించి ఈ రోజు మీరందరూ కూడా అతి తొందరలో ఈ రోజు గౌరవ కలెక్టర్ గారికి చూపించేదానికి ఇటు రోడ్డు వేస్తే ఈ ప్రైవేట్ పొలాలన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తుల ఫ్లాట్ల పేర్ల మీద ఉన్నాయి, వాళ్ళ దగ్గర నుంచి కొని ఇటు కానీ రోడ్డు కానీ వేస్తే ఇటు వెంగళరావు నగర్ శివాలయం దగ్గర నుంచి కానీ ఇలా కానీ వెళ్ళటం జరిగితే అటు టౌన్ లోకి పోవడానికి కానీ, నెల్లూరు నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇటు నుంచి వెళ్ళడానికి కానీ ఒక రింగ్ రోడ్డు లాగా ఈ రోజు టౌన్ కి ఉంటుందని మొట్టమొదటి నేను మీకోసం త్యాగం చేసి, ఎందుకంటే నా ఇంటి దుమ్ము మయమైపోతున్నా నేనే దీనికి ముందుకు రాకపోతే ఇంకెవరు ముందుకు వస్తారని ఆలోచించి ఆ గేటు మూసేస్తున్నారు. ఇక మీకు దారి లేదని ఈ రోజు అండర్ బ్రిడ్జి శాంక్షన్ చేయించాం. ఈ రోజు అండర్ బ్రిడ్జి జరుగుతుంది. ఈ రోజు అతి తొందరలోనే మనం అండర్ బ్రిడ్జిని ఓపెన్ చేసి అదృష్టం బాగుంది గౌరవ కలెక్టర్ గారు ఎప్పుడూ చూడటం కూడా చూపించడం కూడా జరిగింది. అతి తొందరలో ఈ పూర్తి కూడా దీని కూడా సిమెంట్ రోడ్ వేస్తే ఆల్రెడీ మా ఏరియాలో సిమెంట్ రోడ్ ఉంది. ఈ సిమెంట్ రోడ్ తో బెంగళూరు అనుసంధానం జరిగితే ఇక్కడున్న పేద బడుగు బలహీన వర్గాలు నివసించే ప్రాంతం అంతా కూడా ఈ రోజు సస్యశ్యామలం అవుతుంది. రైతులు కానీ ప్రజలు కానీ ఎప్పుడైనా కూడా విద్యార్థులు కావచ్చు, లేదంటే గర్భవతులు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఈ ప్రాంతానికి ఎప్పుడైనా రావడానికి రాకపోకలకు ఇబ్బంది లేకుండా అసౌకర్యంగా లేకుండా ఉండడానికి ఈ రోజు కాలంలో మొట్టమొదటి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత చేపట్టిన సిమెంట్ రోడ్డు ఏదైనా ఉంది అంటే అది ఒక ఇందిరమ్మ కాలనీ. ఎందుకంటే మీరు ఎంతటి ఓర్పు అంటే 2008లో కాలనీలు ఇస్తే కరెంటు లేకుండా చాలా మంది ముగ్గారు. ఇక్కడ ఉన్నటువంటి చాలా మందికి తెలుసు. అప్పుడు కూడా మీరు అందరు అప్పుడు నేను ఎంపీపీగా జల్దింటి ఉంటే నా దగ్గరకు వస్తే చాలా మందికి నేను వైర్లు కొనిచ్చి ఇచ్చా. అప్పుడు తిరిగి 96 లక్షల రూపాయలు మంజూరు చేపించి హౌసింగ్ డిపార్ట్మెంట్ నుంచి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కట్టించి ఈ రోజు కరెంట్ ఇప్పించాం. అది తప్ప ఈ రోజుకి మళ్ళా కూడా అదే పరిస్థితి ఉంది. కానీ మీరు 2024 ఎన్నికలకు వస్తే ఇళ్లలో నుంచి నన్ను చూడటానికి కూడా భయపడిన పరిస్థితి మీరు మర్చిపోయారు లేదు, నేను మర్చిపోవాలా. నేను వస్తే సింగిల్ డిజిట్, నేను వచ్చి అది మీద కూర్చుంటే 5-6 మంది మాత్రం వచ్చారంటే భయం గుప్పిట్లో బతికినటువంటి మన పేదవారు. అందుకే చెప్పా, పేదవాడు పోరాడితే పోయేది ఏమి లేదు, బానిస సంఖ్యలో తప్ప మీ హక్కులు రాసుకోవడానికి, మీ హక్కులను మీరు కాపాడుకునేదానికి అడగండి అమ్మాయిన అన్నం పెట్టదు. అడగటం నేర్చుకోవాలి, పోరాటం నేర్చుకోవాలి. మీ హక్కులను మీరు పొందేంత వరకు మీరు పోరాడితేనే మనం సాధించగలం. ఎందుకంటే ఎప్పుడైనా కూడా మనం పని కావాలనుకున్నప్పుడు అడగటం నేర్చుకోవాలి. ఈ రోజు దురదృష్టం, రోడ్డుకి రైల్వే ట్రాక్ పడడం వైపు ఏ కాలనీకి వెళ్ళినా ప్రాంతానికి ఎప్పుడైనా రావడానికి రాకపోకలకు ఇబ్బంది లేకుండా అసౌకర్యంగా లేకుండా ఉండడానికి ఈ రోజు కాలంలో మొట్టమొదటి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత చేపట్టిన సిమెంట్ రోడ్డు ఏదైనా ఉంది అంటే అది ఒక ఇందిరమ్మ కాలనీ. ఎందుకంటే మీరు ఎంతటి ఓర్పు అంటే 2008లో కాలనీలు ఇస్తే కరెంటు లేకుండా చాలా మంది ముగ్గారు. ఇక్కడ ఉన్నటువంటి చాలా మందికి తెలుసు. అప్పుడు కూడా మీరు అందరు అప్పుడు నేను ఎంపీపీగా జల్దింటి ఉంటే నా దగ్గరకు వస్తే చాలా మందికి నేను వైర్లు కొనిచ్చి ఇచ్చా. అప్పుడు తిరిగి 96 లక్షల రూపాయలు మంజూరు చేపించి హౌసింగ్ డిపార్ట్మెంట్ నుంచి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కట్టించి ఈ రోజు కరెంట్ ఇప్పించాం. అది తప్ప ఈ రోజుకి మళ్ళా కూడా అదే పరిస్థితి ఉంది. కానీ మీరు 2024 ఎన్నికలకు వస్తే ఇళ్లలో నుంచి నన్ను చూడటానికి కూడా భయపడిన పరిస్థితి మీరు మర్చిపోయారు లేదు, నేను మర్చిపోవాలా. నేను వస్తే సింగిల్ డిజిట్,
నేను వచ్చి అది కూడా కూర్చుంటే 5-6 మంది మాత్రం వచ్చారంటే భయం గుప్పిట్లో బతికినటువంటి మన పేదవారు. అందుకే చెప్పా, పేదవాడు పోరాడితే పోయేది ఏమి లేదు, బానిస సంఖ్యలో తప్ప మీ హక్కులు రాసుకోవడానికి, మీ హక్కులను మీరు కాపాడుకునేదానికి అడగండి అమ్మాయి నా అన్నం పెట్టదు. అడగటం నేర్చుకోవాలి, పోరాటం నేర్చుకోవాలి. మీ హక్కులను మీరు పొందేంత వరకు మీరు పోరాడితేనే మనం సాధించగలం. ఎందుకంటే ఎప్పుడైనా కూడా మనం పని కావాలనుకున్నప్పుడు అడగటం నేర్చుకోవాలి. ఈ రోజు దురదృష్టం, రోడ్డుకి రైల్వే ట్రాక్ పడడం వైపున ఏ కాలనీకి వెళ్ళినా హరిజనులు, గిరిజనులు, పేదవాళ్ళు, బడుగు బలహీన వర్గాలు నివసిస్తుంటే నీళ్లు లేవు. ట్యాంకర్లతో మొన్నటి దాకా నీళ్లతోనే, ఇప్పుడు మళ్ళా నీళ్లు ట్యాంకర్లు పెట్టాం. ఇప్పుడు కూడా నీళ్లు లేనటువంటి టౌన్ గా ఈ రోజు దురదృష్టం మనకి అన్ని రకాలుగా అంటాడింది. అందుకే గౌరవమైనటువంటి కలెక్టర్ గారు మనకు కావాలని మీద ఎనలేని అభిమానం ఉంది. రాష్ట్ర మంత్రి గారు ఆనవ రామనారాయణ రెడ్డి, మన నారాయణ గారు మనకు ప్రోత్సహిస్తున్నారు. ముఖ్యంగా నా వెనకుండి నడిపించి భుజం తట్టి నన్ను నడిపించేటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు పుష్కలంగా కావాలనుకున్నాయి. మా యువ నాయకుడు ఎప్పుడు కూడా కావలి గురించి, కావలి అభివృద్ధి గురించి ఎప్పుడు కూడా నాతో కలిసి మాట్లాడుతుంటాడు. వాళ్ళందరి దీవెనలు కావలి మీద ఉన్నాయి. కాబట్టి ఈ రోజు మీ అందరూ కూడా ఒకటే ఒక మాట చెప్తున్నా, కావలి అభివృద్ధి చెందుతుంది అంటే ఇది ఒక్క చంద్రబాబు నాయుడు వల్లే జరిగింది. ఎంతో మంది ఎమ్మెల్యేలైనా ఏ ఒక్కరు కూడా ఈ ప్రాంత అభివృద్ధిని నోచుకోకపోతే గుర్తించిన ఏకైక వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు. కావలికి దక్షిణ వైపున ఈ రోజు దామారం ఎయిర్పోర్ట్ వస్తే, ఆ దామారం ఎయిర్పోర్ట్ పరిధిలో కొన్ని వందల ఇండస్ట్రీలు, ఎయిర్పోర్ట్ బేస్ చేసుకుని ఇండస్ట్రీలు వస్తే, అదే విధంగా ఉత్తర వైపున రామాయపట్నం వస్తే, ఈ రామాయపట్నాన్ని అనుసంధానంగా కొన్ని వందల కంపెనీలు వస్తే, ఈ రోజు మన యువత, మన కావలిలో చదువుకుని నిరుద్యోగంలో ఉన్నటువంటి యువత అందరికీ కూడా ఉపాధి హామీలు రాబోతున్నాయి. అందుకనే మీకు మొన్నటి రోజున మాట ఇచ్చా, జూన్ 1వ తేదీ నుంచి కావలిలో ఒక స్కిల్ సెంటర్ కూడా ఏర్పాటు చేస్తున్నాను. నా సొంత నిధులతో గతంలో కూడా చెప్పడం జరిగింది. సంవత్సరానికి 2000 మంది మన స్కిల్ సెంటర్ లో చదివించి వాళ్ళందరినీ కూడా ఎలక్ట్రీషియన్ గా, ప్లంబర్ గా, డ్రైవర్లుగా, వాచ్మెన్ గా రకరకాలుగా కంపెనీలతో అప్రోచ్ అవ్వడం, వాళ్ళతో ఏ రకమైన ట్రైనింగ్ అవసరం ఉందో ఆ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి చేర్చే విధంగా కూడా ఈ రోజు మన ట్రస్ట్ తరఫున ఈ రోజు చేస్తున్నాం. తప్పకుండా కావాలి అభివృద్ధి చెంది తీరుతుంది. ఎందుకంటే పైన మనకి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు కావలి మీద ఉన్నాయి. గౌరవనీయ కలెక్టర్ గారు వచ్చిన తర్వాత కావలి కోసం ఎన్నో రకాలుగా ఇండస్ట్రీని తీసుకురావడానికి ఆయన కూడా కృషి చేస్తున్నాడు. నిన్న రోజు మనం 28వ తేదీ సార్ ప్రోగ్రామ్ అనుకున్నాం. ఆనాడు నేను PGC సెంటర్కి వెళ్ళాను వెంకటరావు నగర్ లో, పక్కనే షాదీ మంచిలు ఉండింది. అదే టైంలో వైకుంఠపురం ఆనందపట్నం వాసులందరూ వచ్చి మా బోర్లో నీళ్లు నల్లగా వస్తున్నాయి, ఆనందపట్నం ఎప్పుడో 50 ఏళ్ళు అయిందో 100 ఏళ్ళు అయిందో పూడికి తీసి అన్ని సీపేజ్ అయితే నీళ్లు నల్లంగా ఉన్నాయా పూడికి తీయమని అడిగినప్పుడు గారికి, అదేవిధంగా నూడా చైర్పర్సన్ గారికి, ఇక్కడికి వచ్చేసిన గవర్నమెంట్ సిబ్బందులందరికీ, ఇక్కడ ఇందిరమ్మ కాలనీ నివాసులందరికీ నా నమస్కారము. ఈ ఒక రోజు అంటే ఒక 2-3 సార్లు షిఫ్ట్ అయిన తర్వాతనే మళ్ళీ ఇక్కడ రావడం జరిగింది. ఇంతకు ముందు ఒక 2 సార్లు వస్తాం అనుకున్నాను, కానీ కుదరలేదు. కానీ ఫైనల్ గా ఖచ్చితంగా రావడానికి అవకాశం దొరికింది. దానికి ఫస్ట్ మొట్టమొదటి ఎమ్మెల్యే గారికి అందరికీ తెలియజేస్తున్నాను. ఇక్కడ వచ్చేసినప్పుడు కూడా ఈ రోజు కూడా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ లో ఒక 2-3 విషయాలు ఎమ్మెల్యే గారు మాట్లాడడం జరిగింది. అవి కూడా మనం ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాము. ఒకటి ఏంటంటే, మనకు కావాలి టౌన్ ఏరియాలో చాలా వరకు గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి. అన్ని కూడా షాపింగ్ కాంప్లెక్స్ అవన్నీ కట్టుకున్నది అయితే కావాలి మున్సిపాలిటీ కొద్దిగా ఆదాయం జరుగుతాయి. ఆదాయం వచ్చిన నుంచి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ముందుకు తీసుకెళ్తామని అనుకున్నాము. అది ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాము. అదొకటి. రెండో విషయము, ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఇక్కడ వచ్చేసినప్పుడు కొద్దిగా ప్రైవేట్ ల్యాండ్ లో రోడ్డు పోతున్నాయి. అంటే అన్అఫిషియల్ గా వాడలేకపోతున్నారంటే కూడా అన్అఫిషియల్ గా వాడుతున్నాను. అది మనం ఒఫిషియల్ గానే ఒకవేళ ల్యాండ్ స్వాపింగ్ రూపంలో, అంటే పక్కన ఉన్న ఏదైనా గవర్నమెంట్ ల్యాండ్ ఈ లేఅవుట్ లోనే ఉన్నాయని తెలియజేసి ఉన్నారు. అది కాబట్టి ఖచ్చితంగా దాంట్లో ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళు ముందుకు వచ్చినట్లయితే ఈ లేఅవుట్ లోనే ల్యాండ్ స్వాప్ చేసేసుకొని ప్రభుత్వ ఆదేశాలు జారీ చేస్తాము. దాన్ని బేస్ చేసేసుకొని కొత్త రోడ్డు వేయడానికి ల్యాండ్ అయితే ఖచ్చితంగా ఇవ్వగలుగుతామని మీ అందరికీ తెలియజేస్తున్నాము. సో దానికి సంబంధించి మున్సిపల్ కమిషనర్ గారు కానీ, అదేవిధంగా ఆర్డీఓ గారు కానీ తగు చర్యలు తీసుకుంటారు. ఇక్కడ వచ్చినప్పుడు మొట్టమొదటిసారి రోడ్డు చూసాము. యాక్చువల్లీ కొద్దిగా బాధగానే అనిపించింది. నేను అయితే ఆల్మోస్ట్ నెల్లూరు టౌన్ కొద్దిగా తిరుగుతూ ఉంటారు. అంటే జిల్లా కొద్దిగా పెద్దది కాబట్టి ప్రతి ఒక్క ఊర్లో తిరగడం కష్టం. కానీ ఒక్క టౌన్ ఏరియాలో మరీ
ఇబ్బందికరంగా ఉన్న రోడ్డు ఉంది అని నేను అయితే అనుకోలేదు. కానీ ఈ యొక్క రోడ్డు శంకుస్థాపనం చేయడానికి అవకాశం దొరికింది. మీ ఇద్దరు ఎమ్మెల్యే గారు కానీ ఉంటా చైర్మన్ గారు మీ ఆధ్వర్యంలో. సో అది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అదేవిధంగా ఈ వర్క్ కూడా తొందరగా కంప్లీట్ చేసేసుకొని మన డిపార్ట్మెంట్ ద్వారా కూడా కంప్లీట్ చేస్తాము. ఇంకొకటి నేను చెప్పాలని కోరుతున్నది, ఇంతకు ముందు కూడా ఒక ఇనాగ్రేషన్ టైంలో మాట్లాడాము, మీకు కొంతమంది అయినా విని ఉంటారు. ఏంటంటే మనకు నార్త్ వైపు రామాయపట్నం ల్యాండ్ అక్విజిషన్ జరుగుతున్నాయి, కొత్త పోర్టు రాబోతున్నాము, చాలా వరకు కన్స్ట్రక్షన్ పనులు అయిపోయినాయి. అదేవిధంగా అక్కడ ఇండస్ట్రీస్ కూడా బాగా రావడానికి అవకాశం ఉన్నాయి. సో అది కాబట్టి దగ్గర ఉన్న ఊరు అంటే అది కావాలి దగ్గర నుంచి సుమారుగా ఒక 25 నిమిషాల్లో మనం ఖచ్చితంగా రామాయపట్నం 12-15 కిలోమీటర్స్ 20-25 మినిట్స్ లో ఈజీగా రామాయపట్నం పోర్ట్ లో ఎక్కడైతే మనం పోర్టు ప్లాన్ చేసి ఉన్నామో అదేవిధంగా ఇండస్ట్రీస్ యూనిట్స్ ప్లాన్ చేసి ఉన్నామో అక్కడ వెళ్ళిపోవచ్చు. అక్కడ కొత్త యూనిట్లు వచ్చినప్పుడు ఖచ్చితంగా దాంట్లో పని చేసుకోవడానికి ఖచ్చితంగా జనాలు అవసరం వస్తాయి. దాన్ని బయట నుంచి జనాలు రాకుండా మన వాళ్ళకే ఒక జాబ్ లో రావాలంటే ఖచ్చితంగా స్కిల్లింగ్ మీద ఫోకస్ పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. దానికి మొట్టమొదటి అడుగు ఎమ్మెల్యే గారు కూడా పెట్టి ఉన్నారు, స్కిల్ సెంటర్ పెడతామంటున్నారు, చాలా మంచి విషయం. ఇదే విధంగా ఇక్కడ వచ్చిన మీ అందరికి కూడా ఒకటే తెలియజేస్తున్నాను, మీ పిల్లలు 10th క్లాస్ కానీ 11th కానీ 12th చదివిన వాళ్ళు ఉన్నదులు అయితే మనం ఫస్ట్ ఏమనుకున్నారో వెంటనే ఇంజనీరింగ్ పంపిస్తాము, లేదంటే అలా నేర్పించుకోవడానికి పంపిస్తాము. నేను కూడా పర్సనల్ గా చూస్తే నేను కూడా ఇంజనీరింగ్ చదివాను, కానీ ఇంజనీరింగ్ సంబంధించిన పని అయితే ఇప్పుడు చేయట్లేదు. సో అంటే ఇంజనీరింగ్ 4వ సంవత్సరం వచ్చినప్పుడే అర్థమైంది ఇది కొద్దిగా మన వల్ల కాదు, దీని కానీ మన ఇంట్రెస్ట్ కొద్దిగా సెపరేట్ గా ఉన్నాయి. కొద్దిగా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కానీ పబ్లిక్ తో కలిసి చేసుకోవడం కొద్దిగా ఇంట్రెస్ట్, ఇంజనీరింగ్ అయితే ఈ అవకాశం దొరకదు అని చెప్పి రూట్ కొద్దిగా మార్చుకొని సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయ్యాము. సో నా రిక్వెస్ట్ ఏంటంటే మీ అందరికి కూడా 10th 11th 12th పాస్ అయినప్పుడు అందరినీ ఇంజనీరింగ్ కి పంపించడము అలాంటివి అంటే మనకు ఫీ రీఇంబర్స్మెంట్ అలాంటివన్నీ ఉన్నాయని చెప్పి అట్లా పంపించే కాకుండా మనకు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న అంటే రకరకాల జాబ్స్ ఉంటాయి. ఇప్పుడు ఇండస్ట్రీ వలన మనకు ఇక్కడ సోలార్ రిలేటెడ్ జాబ్స్ రావడానికి అవకాశం ఉన్నాయి, అదేవిధంగా రిఫైనరీ రిలేటెడ్ జాబ్స్ రావడానికి అవకాశం ఉన్నాయి. దానిలో కూడా కొంతవరకు ఇండస్ట్రియల్ హబ్ కింద డిఫరెంట్ కంపెనీస్ రావడానికి అవకాశం ఉన్నాయి. సో ఆ జాబ్స్ ని ముందు చూసుకొని 10th 11th 12th పాస్ చేసిన పిల్లలకి వీలైన వరకు ఐటీఐ కోర్సెస్ కానీ లేదంటే స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ కానీ మీరు కొద్దిగా గైడెన్స్ ఇచ్చినట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి జాబ్ రావడానికి అవకాశం ఉంది. మీ అందరూ కూడా ఆ ఎఫర్ట్ మీ తరఫు నుంచి పెట్టాలి. సైడ్ నుంచి కూడా ప్రభుత్వ తరఫు నుంచి కూడా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా అదేవిధంగా సంకల్ప్ ప్రోగ్రామ్ ద్వారా కూడా ఖచ్చితంగా ఈ ఏరియాలో స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఎమ్మెల్యే గారు పెట్టిన స్కిల్ సెంటర్ తో కూడా కలుసుకొని ఖచ్చితంగా ప్రయత్నం చేస్తానని మీ అందరికీ తెలియజేసుకొని సెలవు తీసుకున్నారు. థ్యాంక్ యూ. ఈ రోడ్డు శంకుస్థాపనకు వచ్చేసినటువంటి ప్రజా కలెక్టర్, జిల్లా మెజిస్ట్రేటు, పేద ప్రజల అభిమాని, గొప్పవాడితో, శాసనసభ్యులతో, మంత్రులతో, సామాన్య మానవులతో అందరూ ఫోన్ ఎత్తి మాట్లాడేటువంటి ఒక యువ కలెక్టర్ ఆనంద్ గారికి తప్పటికి ఎడిగా కొట్టాలి. మాకు బాగుంటుంది, నేను చెప్తే కొట్టేది కాదు. అదే రకంగా మీ అదృష్టం, ఒక కష్టపడి పైకి వచ్చి ఒక పేదవాడి కష్టం తెలుసుకొని పేదవాడి కష్టం ఎలా ఉంటుంది, ఈ ప్రాంతం ఎలా డెవలప్ చేయాలా అనే ఆలోచనతో ఉన్నటువంటి ఒక ప్రజా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు. అదే మీకు దగ్గుపాటి కృష్ణారెడ్డి గారు, మా కావ్య కృష్ణారెడ్డి గారు అంటేనే నాకు తెలుసు బాగా. మాకైతే ఇక్కడ వచ్చినప్పుడు రుణా నిధులు ఒక రుణా చైర్మన్ గా నేను అయినప్పుడు ఈ రోడ్డు చూశాను. అప్పుడే ఆ రోజు దీనికి 3 కోట్లు ఇస్తుంటే కాంత నారాయణ గారు మాడారు, చేతులు నువ్వే కదా రేపు కాకపోతే ఎంత ఇవ్వమంటారు. 3 కాదు సార్, వాళ్ళకి 4 ఇచ్చినా ఇబ్బంది లేదు. కావ్యతో నాకు 30 సంవత్సరాల అనుభవంగా ఉంది, విద్యార్థి సంఘ ఎన్నికల కానించి కావ్యతో నాకు సంబంధాలు ఉన్నాయని చెప్పాను. ఈ రోజు చూస్తే నిజంగా నా అదృష్టం, నా నిధుల్లో ఇచ్చి ఇటువంటి ఇబ్బంది పేద ప్రజల్లో వేయించడం నిజంగా నేను మీ ఎమ్మెల్యే గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నిజంగా ఇప్పుడే చెప్పారు బాలకృష్ణారెడ్డి కోసం రోడ్లు కావాలని. నేను ఎమ్మెల్యే గారి ముందు ఒక మాట ఇస్తున్నాను, ఇప్పుడే అతి త్వరలో రుణా నిధుల నుంచి ₹1 కోటి కావాలని ఇవ్వబోతున్నామని కూడా తెలియజేస్తున్నాను. అంటే 1 కోటి అనేది 3 చెప్పాను, అది 2 కూడా కావచ్చు చెప్పలా.
3 కూడా కావచ్చు. కోర్టు అయితే ఖచ్చితంగా 2-3 నెలల్లోనే మీ ఎమ్మెల్యే గారికి అందజేయడం జరుగుతుంది రుణాన్ని అని చెప్పి తెలియజేస్తాను. ఎందుకంటే మీకు ఒక మంచి కలెక్టర్ ఉన్నారు. నిజంగా ఆయన అయితే నేను మీకు చెప్పడం కాదు, నిజంగా సార్ మాకు ఎమ్మెల్యే 4.5 సంవత్సరం నెల్లూరులో ఉండాలని నేను నమ్మిన సాయిబాబాను కోరుకుంటున్నా. ఎందుకంటే ఒక మంచి కలెక్టర్ ఉంటే అన్ని రకాలుగా బాగా జరుగుతాయి. ఈరోజు చూశాను వస్తుంటే వాటర్ ట్యాంకులు ఉన్నాయి కావ్య కృష్ణారెడ్డి గారికి, అవన్నీ తోలుతున్నారు. గతంలో చూశాను నేను 93లో అప్పుడు యానాశెట్టి గారు స్వర్గీయ ఆయన వైస్ చైర్మన్ ఉన్నాడు, ఆయన ఇంటికి వెళ్ళాను. వెళితే ఆయన వాటర్ ప్రాబ్లం వచ్చింది. వెంకటరావు గారు అంతా చెరువు నుంచి నీళ్లు తోలేని ఆనాడు నేను దగ్గర నుంచి చూశాను. అప్పుడు ఆ మస్తాను అప్పుడు కాలేజ్ ప్రెసిడెంట్ కూడా వీళ్ళంతా తోలేవాళ్ళు. అంటే ఈ రోజు కావ్య కృష్ణారెడ్డి గారు ఎంతో కష్టపడి పైకి వచ్చారు. ఆయన ప్రజల కష్టాలు తెలుసు, తప్పకుండా కావాలని అభివృద్ధి చేస్తారు. వారితోటి బీద రవిచంద్ర గారు ఉన్నారు. వారి మేధాశక్తి వీరి శక్తి రెండు కలిపి కావలి అభివృద్ధి చెందుతుందని చెప్పి నేను మనం చేస్తున్నాను. మనం మీరు 20 ఏళ్ళు ఉన్నారు, 20 ఏళ్ళు కాదు 30 ఏళ్ల పైన ఆయన బతికున్నంత వరకు ఆయన శాసనసభ్యుడు అని చెప్పి నేను మనం చేస్తాను. ఎందుకంటే ఒక నుడా చైర్మన్ గా నేను ఈరోజు ఏంటంటే ఆయన మద్దతు నాకుంది, చంద్రబాబు లోకేష్ అదే రకంగా నారాయణ గారు అందరుంది. అందరికన్నా కూడా ఈ ప్రపంచంలో నేను ప్రేమించేది నేను నమ్మిన ఒకే ఒక వ్యక్తి చెప్పండి ఎవరు? బాలకృష్ణ గారు, నందమూరి బాలకృష్ణ గారు. అందుకని నాకు బాలకృష్ణారెడ్డి నగర్ అంటే బాలకృష్ణ గారికి జ్ఞాపకం. బాలకృష్ణ గారు కూడా మాట్లాడారు కృష్ణారెడ్డి గారితో ఈ విషయం కూడా అసెంబ్లీలో, అంటే విక్రమం పాల్గొట్టింది. కానీ ఆ రౌడీజాన్ని ఏం చేశారు మీరు? ది హ్యాట్స్ ఆఫ్. ముందు రౌడీజం ఉండకూడదండి ఎక్కడ కూడా. ఏ పార్టీ అధికారం ఉండొచ్చు, కానీ రౌడీజం అనేది ఉండకూడదు. మహిళలు నిబ్బరంగా తిరగాలి. మొన్న నేను నెల్లూరులో ఇంతమంది రుణా చైర్మన్ ఉన్నప్పుడు ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు కట్టించాను. మొన్న చూసేదానికి పోయాను. ఎంత చండాలం చేశారంటే వైసీపీ వాళ్ళు. లాస్ట్ గారు బీర్ బాటిళ్లు, టాయిలెట్స్ ఉంటే ఎస్పీ గారికి ఫోన్ చేసి, సీఏ గారికి ఫోన్ చేసి అవన్నీ ఫోటోలు పెట్టడం జరిగింది అన్నాడు. అలాగే ఈ నెల్లూరుని, ఈ కావలిని కూడా ఒక మంచి నెక్లెస్ రోడ్డు మీరు చూడండి, తప్పకుండా కూడా మీకు ఉపయోగపడుతుంది కృష్ణారెడ్డి గారు అని చెప్పి నేను తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి నా సోదరులు, నా సోదరిమణులు ఇక్కడికి వచ్చారు. ఒక ప్రజా కలెక్టర్ని ఆశీర్వదించండి, అట్లా ప్రజా ఎమ్మెల్యేని ఆశీర్వదించండి. ఈ కావాలని 3 పూల 6 కాయలుగా మీ ఎమ్మెల్యే గారు కావ్య కృష్ణారెడ్డి గారు చేస్తారని చెప్పి తెలియజేస్తూ మీ అందరూ సెలవు తీసుకున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు కావలిలో ఒక ప్రజా ఎమ్మెల్యే నిజంగా కావ్య కృష్ణారెడ్డి గారిలో ఇంత వర్తుందనే సంగతి అయితే ఈరోజు తెలుసుకున్నా. అంటే ఆయన ఎప్పటి నుంచో ప్రజాసేవ చేస్తున్నాడు. ఉదయగిరిలో ఇట్లా పిల్లలకు బ్యాగులు కానివ్వండి, వాళ్ళ స్కూల్లో కావాల్సిన పుస్తకాలు అన్ని ఇస్తున్నాడు. ఆయన గురించి తెలుసు. కానీ ఈరోజు నా కళ్ళారా చూశాను. ఒక ప్రజా కలెక్టర్ని తీసుకొచ్చి ఒక ప్రోగ్రామ్ 2 ప్రోగ్రాముల దాదాపు 5-6 ప్రోగ్రాంలు చూపించి ఆ కలెక్టర్ గారిని సాటిస్ఫై చేసి ఈ కావలికి ఏం చేయాలి, ఈ కావలిని ఎలా బ్రహ్మాండంగా చేయాలి అంటూ ఒక ఆలోచన చేసినటువంటి ఒక రాజనీతిజ్ఞుడు కావ్య కృష్ణారెడ్డి గారు. రాజకీయ నాయకులకి రాజనీతిజ్ఞుడికి డిఫరెన్స్ ఒకటి చెప్తాను. రాజకీయ నాయకుడు ఏం ఆలోచిస్తాడు? ఈ రోజు ఒక లైట్ వేస్తే ఇక్కడ పేరు వస్తుంది, ఒక కుళాయి వేస్తే ఈ వీధిలో వాళ్ళు ఓట్లు వేస్తారు, అది ఆలోచిస్తాడు. రాజనీతిజ్ఞుడు ఏం ఆలోచిస్తాడు? రాబోయే 30 ఏళ్ళకి నా కావలి ఎలా ఉండాలి, ఐ లవ్ కావలి, నా కావలిని ప్రేమించాలి ప్రజలందరూ కూడా, ఒక ప్రేమ అనేది రావాలి, ఇది మొత్తం క్లీన్ అండ్ గ్రీన్ గా ఉండాలి అనే ఉద్దేశంతో ఆలోచించేవాడు రాజనీతిజ్ఞుడు. ఆ రాజనీతిజ్ఞుడే మా కావ్య కృష్ణారెడ్డి గారు. నిజంగా ఈరోజు చూశాను అటువంటి రాజనీతిజ్ఞుడు. ఈరోజు చూసి ఐ లవ్ నెల్లూరు అనే కాన్సెప్ట్ ఫస్ట్ నేను తెచ్చాను ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్లో. మనం చూశాను, చూసి నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఈరోజు నేను ఇంకా జెండా చూడలేదు, ఈరోజు అది చూశాను. ఇంకా ఆయన దేశ నాయకులు మొత్తం పటాలు చూపించాడు. ఈ కావలి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యేలు ఏ పార్టీ చూడకుండా అందరూ వేసాడు. ఇది చాలా గొప్పడు.
అది ఎవరికి రాదు ఈ ఆలోచన. నిజంగా మేము నెల్లూరు జిల్లా ఒక హెడ్ క్వార్టర్లోనే సిగ్గుపడుతున్నాం ఇన్ని చేయలేకపోయామని. ఇప్పుడు మేము ఆయన చూసి కాపీ కొట్టాలి. ఎందుకంటే ఇదొకటి, మళ్ళీ ఆయన చేసేటువంటి ఈ చెత్త ఎలా సేకరించాలని దానికి ఒక తాళం పెట్టి నిజంగా కావ్య కృష్ణారెడ్డి గారు అందుకే మీరు ఏం చదివారు సార్ అని ఇప్పుడు తెలుసుకుందామని. నిజంగా ఆయన బుర్ర చాలా గొప్పది. మరి ఒక కావాలని ఒక డెవలప్ చేయాలనేటువంటి ఒక దృక్పథం ఆయనలో ఉంది. ఒక మంచి ఆలోచన పరుడు, ఒక కష్టపడి తాను పైకొచ్చాడు. పేదల కష్టం తనకు తెలుసు. అందుకనే ఈరోజు పేదవాళ్ళకి ఒక రోడ్డు ఎలా వేయించాలి అనే ఉద్దేశంతో వచ్చాడు. దానికి నిజంగా ఒక సోదరుడిగా ఆయనకి నోడా ఎప్పుడు తోడ్పాటు ఉంటుంది. నోడాలో నేను ఎన్ని రోజులు ఉంటా, ఎన్ని సంవత్సరాలు ఉంటానో నాకు తెలియదు, ఎన్ని రోజులు ఉంటానో నాకు తెలియదు. నేను ఇంతవరకు ఎంత ఎక్కువ ఫండ్ గతంలో నోడాలో ఎక్కువ సరేపల్లికి వెళ్ళింది ఆనాడు. ఈనాడు ఎక్కువ ఫండ్ మీ అందరి ముందు చెప్తున్నా నా సోదరుడు కావ్య కృష్ణారెడ్డి గారికి నేను ఇవ్వబోతున్నా అని చెప్పి తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇవన్నీ చూసి ఆయన మనసులో ఉన్నటువంటి ఒక ప్రేమ కావలి మీద, ఆయన మనసులో ఉన్నటువంటి ఒక దేశభక్తి ఆ నాయకుల మీద, ఆయన మనసులో ఉన్నటువంటి మొదటి నుంచి ఉన్నటువంటి ఎమ్మెల్యేని మర్చిపోకూడదు. ఈ తరం మర్చిపోకూడదు. ఈ తరం అప్పుడు ఎమ్మెల్యే ఎవరంటే ఎవరు చెప్తారండి? ఎవరు తెలియదు. బహుశా తెలిసి యానాదిరెడ్డి గారిని తెలుసుంటుంది, అంతకుముందు తెలియదు. యానాదిరెడ్డి గారు కూడా మర్చిపోయారు. అవన్నీ తెలిసేటటువంటి బొమ్మలు ఏర్పాటు చేసి 100 అడుగులు బ్రహ్మాండ స్తూపం ఏర్పాటు చేసి నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఇటువంటిది అతి త్వరలో నేను ఈ నెల్లూరులో ఆయన చూసి కాపీ కొడుతున్నాను, నెల్లూరులో నిర్మించబోతున్నాను. ఆ భగవంతుడు నేను నమ్మిన సాయిబాబా ఆయన ఇంకా మంచి శక్తిని ఇవ్వాలని, ఆయన ఇంకా ఎక్కువ ఫండ్ తేవాలని, ఈ కావలి నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలోనే ఒక బెస్ట్గా తీర్చిదిస్తానని నమ్మకం నాకుంది. దానికి ఒక సోదరుడిగా నోడా అని తోడ్పడుతుందని కూడా తెలియజేస్తున్నాను.